క్యారెక్టరైజేషను, మీకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటేనే చేస్తారు కదా! సో, మరి దీంట్లో ఏంటంటే మనకు జస్ట్ ఒక 2, 3 షార్ట్స్ మాత్రమే చూపించారు. ఆయన సినిమా తర్వాత చూడండి అంటున్నారు. ఒక సర్ప్రైజ్‌లో పెట్టారు. బట్ మీకు ఒక పర్ఫార్మర్‌గా, ఒక యాక్ట్రెస్‌గా మీకున్న స్కోప్ ఏంటి? 'బైకర్' మీకెలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది? అంటే నేను స్టోరీ రివీల్ చేయను కాబట్టి దెర్స్ అ లాట్ ఫర్ మీ టు డూ అండి అండ్ యుల్ సీ మీ ఇన్ అ వెరీ డిఫరెంట్ లుక్ అండ్ ఆయన తెలుసుకుని అంత పెట్టుకున్నారు ఇన్ ద ట్రైలర్ బికాస్ దెర్ సో మచ్ ఆఫ్ ద స్టోరీ దట్స్ లెఫ్ట్ టు బి సెడ్ అండ్ ఒక స్పోర్ట్స్మెన్ మూవీ అంటే వాళ్ళ పార్ట్నర్ పర్స్పెక్టివ్ మేబీ దే సాక్రిఫైసింగ్ అ లాట్ లేదా వాళ్ళు చాలా యాంగ్రీగా ఉంటారు బట్ మధ్యలో అభిలాష్ చాలా మంచిగా ఒక యునో హీ పిక్టప్ అ స్లాట్ ఫర్ మీ అండ్ ఇంకా చెప్పలేను నేను రివీల్ చేయను కాబట్టి బట్ ఇట్స్ అన్యూజువల్ ఫ్రెష్ డైనామిక్ బిట్వీన్ అ కపుల్ యా శర్వ గారు శర్వ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. హిట్ థ్యాంక్ యూ వైబ్స్ కనపడుతున్నాయి. థ్యాంక్ యూ సో బ్రదర్. అంటే మనమే ట్రైలర్ లాంచ్ అనుకుంటా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. అప్పుడున్న మీ ఫిజిక్కి రోహిత్ శర్మ గారి బయోపిక్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. బట్ బైకర్లో మీ మీ ఫిజిక్ ఇవన్నీ చూసిన తర్వాత రోహిత్ శర్మ గారు కాదు విరాట్ కోహ్లీ గారు బయోపిక్ చేస్తే బాగుంటుంది అనేది సో నా ఒపీనియన్. ఆల్రెడీ ఒక స్పోర్ట్స్ సబ్జెక్ట్ టచ్ చేశారు కాబట్టి సో చాలామంది కోరిక అది మీరు ఎప్పటి నుంచో ఒక స్పోర్ట్స్ అంటే ఈ బయోపిక్స్లో ఏమైనా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో ఏంటి మీ మీ ఆలోచన కానీ మీ ఒపీనియన్ కానీ ఏమైనా చేంజ్ అయింది ఆ విషయం?